ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ 7 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించే ప్రాజెక్ట్. కానీ ఇన్నాళ్లు ఇది నిర్లక్ష్యానికి గురైంది. ఒక అడుగు ముందు కంటే 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా జగన్ హయాంలో పని జరిగింది. చేసిన పనిలోనూ నాణ్యత, పర్యవేక్షణ కొరవడింది. గతంలో చేపట్టిన డయాఫ్రమ్ వాల్స్ వంటి నిర్మాణాలను కాపాడలేని పరిస్థితి. ఇప్పుడు మళ్లీ బాబు పాలన రావడంతో స్వయంగా ప్రాజెక్టు పరిశీలించారు. చేయాల్సిన పనులపై ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు. మరి బాబు సర్కార్ ముందున్న సవాళ్లేంటి? వాటి పరిష్కార మార్గాలేంటి? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రభుత్వం మారింది. మళ్లీ పోలవరం తెరపైకొచ్చింది. ఇన్నాళ్లు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయిన పోలవరం ఇక పరుగులు పెట్టడం ఖాయమనే వాతావరణం కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని సవాల్గా తీసుకుని ప్రతి సోమవారం పోలవరం పర్యటనకు వెళ్లి పనుల పురోగతిని స్వయంగా పరిశీలించారు కూడా. సోమవారానికి పోలవరం అని పేరు పెట్టుకున్నారంటే ఎంతటి ఇంపార్టెన్స్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. కానీ గత 5 ఏళ్లలో సీన్ చూస్తే పోలవరం పని అడుగు కూడా ముందుకు పడలేదు. అసలు తాజా చంద్రబాబు ప్రభుత్వం ముందు పోలవరం సవాళ్లేంటి? ఈ సంక్షోభానికి బాబు సర్కార్ చెక్ పెడుతుందా? కాల పరీక్షకు నిలిచిన పోలవరం డ్యాం గడువుల మీద గడువులు పెంచిన వైనం. గత 5 ఏళ్లుగా పనులపై ఎడతెగని నిర్లక్ష్యం. ఆంధ్రుల జీవనాడి చుట్టూ సవాళ్ల పరువం. ప్రాజెక్టును పరుగులు పెట్టించటమే లక్ష్యం. సంక్షోభం ముగిసేలా చంద్రబాబు వ్యూహం. ఒకే ఒక్క పోలవరం ఆంధ్రుల స్థితిగతులను మార్చేస్తుంది. కాని ఇదే పోలవరం ఎందుకోగాని ఎక్కడా లేని విధంగా కాల పరీక్షకు నిలుస్తూ వస్తోంది. దశాబ్దాల తరబడి సమస్యల గ్రహణం నుంచి బయటకు రాని పరిస్థితి. 2014లో జాతీయ హోదా వచ్చినప్పటి నుంచి 2019 వరకు పనుల్లో వేగం పెరిగినా ఆ తరువాత ప్రభుత్వం మారటంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. ఇదొక్కటి పూర్తయితే ఆంధ్ర దిశ పూర్తిగా మారిపోతుంది. అన్నపూర్ణగా నిలుస్తుంది. సంపద సృష్టి జరుగుతుంది. రైతుల జీవితాలు పూర్తిగా మారిపోతాయి. కరువు ఉన్న ప్రాంతాలకు నీరందుతుంది. కథ మారుతుంది. కాని అనుకున్నవి అనుకున్నట్లు జరగాలంటే ఒక దీక్షతో పనిచేయాలి. ఒక సంకల్పముండాలి. అంతకు మించిన దృఢ చిత్తం కనిపించాలి. గత 5 ఏళ్లు ప్రాజెక్టు నిర్మాణాలు పడకేయటంతో పని మళ్లీ మొదటికే వచ్చింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ముందు భారీ సవాళ్లు నిలిచాయి. గోదావరి నది నుంచి 2019లో 3797 టీఎంసీల నీళ్లు ధవళేశ్వరం నుంచి బంగాళాఖాతంలో కలిసిపోయాయి. అదే 2020లో 2459 టీఎంసీల నీళ్లు సముద్రం పాలయ్యాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలు వాడుకున్నది 250 టీఎంసీలు కూడా లేదు. అంటే వరదలు వచ్చిన సంవత్సరాల్లో ఎంత నీరు వృధాగా వెళ్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అదే పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఈ నీటిని ఒడిసి పట్టుకుని ఉంటే కథ పూర్తిగా మారిపోయుండేది. అసలింతకీ పోలవరం సవాళ్లేంటో, ఇప్పటి వరకు ఎంత పనులు పూర్తయ్యాయి, ఇకపై జరగాల్సిందేంటో ఓసారి చూద్దాం. పోలవరానికి 2 ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఒకటి ఎత్తుపై ఇతర రాష్ట్రాల అభ్యంతరం, ఇంకోటి పునరావాసం సెట్ చేయటం. ఈ సమస్యలను పరిష్కరించుకోగలిగి ప్రాజెక్టు నిర్మాణంపై ఫోకస్ పెడితే త్వరలోనే పూర్తవటం ఖాయం. ఎందుకంటే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఉంది. పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే కూటమిగా ఉన్నాయి. నిధులకు పెద్ద ఇబ్బంది రాకపోవచ్చు. అయితే గత 10 ఏళ్లలో ప్రాజెక్టుకు జరిగిన నష్టాన్ని పూడ్చి కొత్తగా చేపట్టాల్సిన పనులపై వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సింది. అందుకు తగ్గట్టే సీఎం చంద్రబాబు మరోసారి పగ్గాలు చేపట్టాక తొలి పర్యటనగా పోలవరాన్నే ఎంచుకున్నారు. దీనికి అంతటి ప్రాధాన్యమిచ్చారు. మరి 2019
2014 నుంచి 2019 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 72% పనులు పూర్తి చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2% పనులు కూడా పూర్తి కాలేదు. వరదలు వచ్చిన టైంలో ప్రధాన డ్యాం, కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ వంటి కట్టడాలను కాపాడటంలోనూ ఫెయిల్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు వేగంగా పూర్తి చేస్తే ఏలూరు జిల్లాలోని 17 మండలాలు, అలాగే ఏపీలోని 54 మండలాల్లో 7.2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ఛాన్స్ ఉంటుంది. అందుకే దీనికి ఇంత ఇంపార్టెన్స్. మరోసారి సోమవారాన్ని పోలవరంగా పేరు పెట్టుకుని ఈ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసే టార్గెట్తో చంద్రబాబు ఉన్నారు. మరో కీలక సవాలేంటంటే పునరావాసం. పోలవరం, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో దాదాపు 30 గ్రామాల్లో 12,000 ఎకరాలను సేకరించారు. 25,000 కుటుంబాలను నిర్వాసితులుగా ప్రకటించారు. ఇందులో 41.15 కాంటూరు పరిధిలో 10,000 కుటుంబాలున్నాయి. వీరిలో కుకునూరు మండలం గొమ్ముగూడెంలో 200 కుటుంబాలకు జగన్ హయాంలో పరిహారమిచ్చి మమా అనిపించారు. పోలవరం మండలంలో అరకొరగా పరిహారమిచ్చారంటున్నారు. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ పరిహారంపై గంపెడాసలు పెట్టుకున్నారు నిర్వాసితులు. ప్రాజెక్టు నిర్వాసితులకు ఏలూరు జిల్లాలోని 13 ప్రాంతాల్లో పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పునరావాసాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. ఇప్పటికే పోలవరం మండలంలోని 19 గ్రామాల ప్రజలు ఇళ్లను ఖాళీ చేశారు. వీరి కోసం ఒక్క ప్రాంతంలోనూ పూర్తి స్థాయి సౌకర్యాలతో కాలనీలు సిద్ధం కాలేదు. దీంతో అంతా కోల్పోయిన నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలకొచ్చిన వారికి తాగునీరు, రహదారులు, వైద్యం, ఉపాధి, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు వంటి కనీస సౌకర్యాలు లేక సతమతమవుతున్నారు. 2021 నాటికి ప్రాజెక్టు పూర్తవటం, పునరావాసం జరగటం, నీటితో కళకళలాడటం జరగాల్సి ఉండేది. మధ్యలో కరోనా ఇష్యూస్ వచ్చినా ఈ పాటికైనా పూర్తి కావాల్సి ఉండేది. కానీ జరగలేదు. గత సర్కారు పెట్టుకున్న 2025 ఖరీఫ్ టార్గెట్ కు పూర్తయ్యే పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు లేదు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టులో జరిగిందేంటో చూద్దాం. హెడ్ వర్క్స్ పనులు 72% పూర్తవగా, రైట్ మెయిన్ కెనాల్ పనులు 92%, ఎడమ ప్రధాన కాలువ పనులు 73%, భూసేకరణ, పునరావాసం 22%, ప్రాజెక్టులో అన్ని పనులు కలిపి 49% పూర్తయ్యాయి. మెయిన్ డ్యాం ప్యాకేజ్లో భాగంగా స్పిల్వే అండ్ రేడియల్ గేట్ల పనులు ఇదివరకే పూర్తి చేశారు. ఎగువ, దిగువ కాపర్ డ్యాంలు 2 దాదాపుగా పూర్తయ్యాయి. కాంక్రీట్ డ్యాం నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. స్పిల్ ఛానల్ పనులు 88% పూర్తయ్యాయి. అప్రూవ్ ఛానల్ పనులు 79%, పైలట్ ఛానల్ పనులు 48% పూర్తి చేశారు. రైట్ అండ్ లెఫ్ట్ కనెక్టివిటీస్ 68% కంప్లీట్ చేశారు. For more videos like this, subscribe Big TV channel.